పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో మాత్రం ఉత్కంఠ ఇంకా అలాగే కొనసాగుతోంది. హిందూ సంఘాలు తలపెట్టిన ర్యాలీ నేపథ్యంలో అక్కడ ఇంకా కూడా హై టెన్షన్ వాతావరణమే నెలకొన్నట్టుగా మనకు సమాచారం. ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. నిరసనకారులు అందరినీ కూడా అడ్డుకొని ఉన్నారు. ఈ క్రమంలోనే ఆకువీడు వెళుతోన్న సినీ నటి అలాగే హిందూ ధర్మ ప్రచారకురాలు కరాటే కళ్యాణిని పోలీసులు కైకలూరు వద్ద అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. రైట్, ఆకువీడిలో ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు కానీ లేకపోతే సభలకు కానీ అనుమతి లేదంటూ పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే బయట వ్యక్తులు ఎవరూ కూడా రాకుండా సరిహద్దుల వద్ద పహారా కాస్తూ ఉన్నారు. బలగాలన్నింటినీ కూడా భారీగా మోహరించున్నారు. పోలీసులు తనను అడ్డుకోవడాన్ని కరాటే కళ్యాణి ఖండించారు. పోలీసుల ఆంక్షలు తనను ఆపలేవని, ఇవాళ కాకపోతే మరో రోజైనా సరే ఖచ్చితంగా ఆకువీడు వెళ్లి తీరుతారంటూ ఆమె చెప్తూ ఉన్నారు. అలాగే కార్యకర్తలు, హిందూ సంఘాల సభ్యులు ఎవరూ నిరాశ చెందవద్దని, ధర్మం కోసం పోరాటం కొనసాగుతుందని కళ్యాణి ఒక వీడియో విడుదల చేశారు. మా టీం అంతా కూడా మేము ఇక్కడే ఉన్నాము. మా టీం అందరికీ జై శ్రీరామ్, ప్రివెంటివ్ అరెస్ట్ అని అనుకోండి ఒక విధంగా. బట్ ఇక్కడ మేమేమి మతోన్మాదంతో రాలేదు. మేము రాముని దర్శించుకోవాలి, దండ వేయాలి, ఆయనకు అండదండగా, ఆయన మాకు అండదండ, మేము ఆయనకు అండదండగా అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రాముని కోసం ఈ రోజు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి మనందరికీ ఇలా ఉంది పరిస్థితి అన్నది నేను ఈ రోజు ఇక్కడ రాగానే మనకు అర్థమైంది. బట్ రాముని వారము మాకేమి విచారం స్వామిని ఇదే భారం అన్నందుకు మమ్మల్ని బయటికి వెళ్ళనకుండా ఆపేశారు. జై శ్రీరామ్ అనడం, రాముని భక్తులుగా ఉండడమే తప్పట ఈరోజు. అది పరిస్థితి. కానీ ఆకివీడు ఖచ్చితంగా ఒక రోజు వెళ్ళి రాముని మెడలో దండ వేసేటట్టుగా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం, చెయ్యాలి, చేస్తాం. అందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు వద్దన్నారు కాబట్టి వాళ్ళని కూడా మనం గౌరవిస్తున్నాం. 144 సెక్షన్ 34 సెక్షన్ ఉంది కాబట్టి సో పర్వాలేదు, మనం అందరం చేరుకున్నాం, మన పని మనం చేస్తున్నాం. ఎవరు నిరాశ పడకండి. తొందరలో మన రామాయణం నిర్మించుకుందాం. ఆర్ఆర్ గారికి, త్రిపుల్ ఆర్ గారికి అండగా ఉందాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. రైట్, ప్రస్తుతం ఆకువీడు పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా సరే పోలీసుల పహారానే కనిపిస్తోంది. అటు హిందూ సంఘాలు ర్యాలీకి పట్టుబడుతుండడం, ఇటు పోలీసుల కఠిన ఆంక్షలు విధిస్తుండడంతో పరిస్థితి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్లుగానే ఉంది. అక్కడ ఆకివీడిలో రామాలయం దగ్గర ఏదో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న దీంతో చాలా మంది చెలో ఆకివీడిని ఒక పిలుపునిచ్చారు. మొత్తం ఏలూరు జిల్లా అంటే ఉమ్మడి మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఫోర్స్ మొత్తం దాదాపుగా 500 మంది మొత్తం చుట్టుపక్కల, అంటే ఒకరు ఓన్లీ ఆకివీడి టౌనే కాదు, సరౌండింగ్స్లో కూడా మనం ఎవరు రాకోకుండా మనం వీళ్ళందరినీ కటాఫ్ పార్టీలన్నీ పెట్టి లోపలికి ఎవరిని రానికోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఒక ఆకతాయి పనులు చేసిన వాళ్ళ చర్యగానే భావిస్తున్నాము. దీంట్లో ఏ పార్టీ కూడా ఇన్వాల్వ్ కాలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ కూడా దీనికి పిలిపించి ముందుకు రాలేదు. మీకు వాట్సాప్లో వస్తున్నటువంటి ఈ మెసేజ్లు ఇవన్నీ కూడా ఎవరికి వాడు క్రియేట్ చేసి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని చెప్పారు. మేము వాళ్ళందరితో పర్సనల్గా కూడా మాట్లాడాం. ఏం సార్ మీరు వస్తున్నారా, ఏమో మీరు వస్తున్నారని అడిగితే మాకేం తెలియదు సార్, మేము ఎవరు రావట్లేదు, మరి అక్కడ 144 సెక్షన్ ఉంది కదా, మేము ఎలాగ వస్తామని చెప్పేసి వాళ్ళే రివర్స్ మమ్మల్ని అడుగుతున్నారు. సో కాబట్టి దయచేసి ఇక్కడ ఆకివీడు మండలం మొత్తము 144 సెక్షన్ ఇంప్లిమెంటేషన్ ఉంది. అట్ ది సేమ్ టైం 30 పోలీస్ యాక్ట్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎవరు కూడా ఇద్దరికి మించి మనుషులు ఎక్కడ కూడా గుమిగూడి ఉండడానికి వీల్లేదు. దానికి అన్ని విధాల చర్యలు తీసుకొని ముందస్తుగా ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టుగా కొంతమంది వాట్సాప్లో ఇంకొక మెసేజ్ పెట్టారు, మీరు ఎవరు ఇళ్లలో ఉండొద్దండి, పోలీసులు ఏదైనా ముందస్తుగా అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. అందరూ కోఆపరేట్గానే ఉన్నారు. ఎవరో కొంతమంది ఆకతాయిలు దీనంతా వాట్సాప్లో కొన్ని క్రియేట్ చేశారు. వాళ్ళు ఎవరో కూడా మేము మొత్తం ట్రేస్ చేశాము. వాళ్ళ మీద ఖచ్చితంగా ఒకటే అప్పీల్ చేస్తున్నాము, ఆకివీడు చాలా ప్రశాంతంగా ఉంది. దయచేసి ఇక్కడికి వచ్చి ఉన్న ప్రశాంతతను ఎవరు భంగం కలిగించొద్దండి. అలాంటిది ఏమన్నా ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా మీకు మీడియా ద్వారా మీకే తెలుస్తుంది. పై అధికారులు ఉన్నారు, మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు, వీళ్ళంతా కూడా ఆకివీడు పరిస్థితి గురించి వాళ్ళే మాట్లాడతారు. మేము మాట్లాడడం భావ్యం కాదు. సో దయచేసి ఎవరికి వాళ్ళు ఏదో ఊహించేసుకొని ఈ ఊర్లో వచ్చి ఏదో జరిగిపోతుందని మటుకు ఇలాంటి అనవసరమైనటువంటి న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దండి దయచేసి. సో అందరికీ చేతులెత్తి మీద దండం పెట్టి చెప్తున్నాము, ఆకివీడిలో రామాలయం దగ్గర ఏదో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నది ఏలూరు జిల్లా